స్మార్ట్ కార్డు ద్వారానే రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ అన్నారు. మనబోలు రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తారు. ఆయన మాట్లాడుతూ మండలానికి 12,330 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయన్నారు. వీటిని సచివాలయ సిబ్బంది చేత ఇంటి వద్దకే అందజేస్తామన్నారు. అందులోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి రేషన్ బియ్యంను త్వరితగతిన అందజేస్తామన్నారు. ఈ నెల 25 నుంచి 31 వరకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. ఈ ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు మద్దినేని బస్తానాయుడు, రాయపట్టి కిరణ్, సాలి వెంకటరమణయ్య, పచ్చపాల చంద్రశేఖర్ రెడ్డి, గండు చంద్రశేఖర్ రెడ్డి, చలగిరి ప్రసాద్, వెంతోటి భాస్కర్ రెడ్డి, తికవరపు వెంకరెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనబాక ప్రసాద్, జనసేన పార్టీ కార్యకర్తలు, నీటి సంఘం టీసీ మెంబర్ మహేష్, కాతరవళి, జాకిర్, ఆర్ఐ అరుణ్ తేజ్, బిఆర్ఓ నాగార్జునారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనుగోళ్ల మండలం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ఈరోజు స్మార్ట్ కార్డు అనగా గతంలో రైస్ కార్డులు, రేషన్ కార్డులు అనేవాళ్ళు. ఈ రైస్ కార్డులు, రేషన్ కార్డులు మాన్యువల్గా ఉండేవి. అనగా ఏదో ఒక కాగితం మూలకంగా ఉండేవి. ఇప్పుడు కాగితాలు కాకుండా ఒక నిర్దేశ ఏటీఎం కార్డు లాగా ఒక క్యూఆర్ స్కానింగ్తో ఉండే కార్డును ఇవ్వడం, పంపిణీ మన మండల హెడ్ క్వార్టర్స్ నందు ప్రజాప్రతినిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము, జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఇవ్వడం జరిగినది. మన మండలం నందు 12,330 కార్డులు, స్మార్ట్ కార్డులు వచ్చి ఉన్నవి. ఆ స్మార్ట్ కార్డులన్నీ కూడా ప్రతి గ్రామంలో మన సచివాలయ సిబ్బందిని ఒక స్టాఫ్ని అరేంజ్ చేసి వాళ్ళని ఇంటింటికి వెళ్ళి ఒక యాప్ ద్వారా క్యూఆర్ స్కాన్ చేసుకొని స్మార్ట్ కార్డులు లబ్ధిదారులకి అందించడం జరుగుతున్నది. ఈ ప్రక్రియ ఈ నెల 25వ తారీఖు అనగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి 31/8/2025 లోపల వీరి అందరికీ కూడా లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ భాగంగా మనం మండలం నందు ప్రతి సచివాలయం నందు ఒక స్టాఫ్ని పెట్టాము. వాళ్ళ ద్వారానే జరుగుతుంది. ఈ 31 లోపల పంపిణీ జరిగిన పిదప రేపు నెల 1వ తేదీ నుండి ఈ స్మార్ట్ కార్డులు లబ్ధిదారులు డీలర్ వద్దకు తీసుకెళ్తే అవి స్కాన్ చేసి కానీ స్వైప్ చేసి కానీ వాళ్ళ యొక్క సరుకులు ఇవ్వడం, రేషన్ షాప్ నందు సరుకులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా మంచి అవకాశం ఈ ప్రభుత్వం కల్పించినందుకు మరియు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అన్ని విధాల సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డు పంపిణీ విధానం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చెప్పిన విధంగా చేస్తుంది. సూపర్స్లో భాగంగా హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఫస్ట్గా డిఎస్సిని ప్రవేశపెట్టింది. దాంట్లో ఈరోజు అడ్మిషన్ ఎగ్జామ్స్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, తర్వాత ఫ్రీ బస్సు, ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వాలు చెప్పినవి ఏమీ చేయకుండా వరదలకు ఈ ప్రభుత్వాన్ని నాశనం చేసేవి. ఇక పోలవరం, ఇక రాజధాని అన్ని బ్రహ్మాండం జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి అనే పదంలో 24 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఈరోజు మన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నుంచి గోదావరి మీదుగా ఈరోజు నీళ్ళు రావడం జరిగింది. అవి ఇస్తే మన రాయలసీమకి విద్యుత్ జలాన్ని రాయలసీమకు చేయడం జరుగుతుంది. అట్టేటి విషయాలు ఏ రోజైనా మన వైసీపీ ప్రభుత్వం చేసిందని ఈ సభలో మరొకను. అదేవిధంగా ఈరోజు కృష్ణా జలాన్ని కుప్పం తీసుకోపోయారు. ఇట్లా చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తూ ఈ రాష్ట్ర అదేవిధంగా ఈ సరేపల్లి నియోజకవర్గంలో ఎవరు చేయలేని పనులు మన చంద్రబాబు చేయడం జరిగింది.
వ్యవసాయ శాఖ వచ్చి డ్రోన్లు ఈరోజు ఒక మునుగోలు మండలానికే 4 డ్రోన్లు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గానికి 12 ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయ శాఖ పనిచేసి కల్టివేటర్లు అయితేనేమి, చేతి అయితేనేమి, ఇతర శాఖ సామగ్రులు అన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి పేద ప్రజల ప్రభుత్వం. అందువల్ల దయచేసి రాబోయే దినాల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడిని ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడికి ఓటు చేసి వ్యక్తిగత మెజార్టీ గెలిచినట్టు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన నరేంద్ర మోడీ గారికి, అలాగే సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకోవాలి. కూటమి ప్రభుత్వం ట్రిపుల్ ఇంజిన్ సర్కారులో మాదిరిగా ఎంతో ఫాస్ట్గా పరుగులు పెడుతుంది. అందులో వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ ఇవన్నీ ఎంతో త్వరితగతిన కేవలం 1.5 ఇయర్లోనే వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇంకా అందులో ఒకటి మాత్రమే మిగిలింది. పొరవన్నీ ఎగ్జాంపుల్ డిఎస్సి కానీ, అమ్మఒడి కానీ, అలాగే మన ఫ్రీ బస్సు ఇదై మహిళలకు కానీ, ఇలా అన్ని కార్యక్రమాలు చాలా త్వరితగతిన చేశారు. అభివృద్ధిని చాలా ఫాస్ట్గా పరిగెత్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని ఆదరించి ప్రజలందరూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము. అలాగే మా సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.